మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మిమ్మల్ని నవ్వించడానికి. ఈరోజు వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి. మరి ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు. మనలకు కొంచెం కూడా సిగ్గుపడకోకుండా ఇలాంటి గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఇలా బెలూన్ని తీసుకొని ఇలా పగలగొట్టాలన్నమాట. కానీ ఇక్కడ ఇలా పగలగొడుతుంటే ఇక్కడ ఎప్పేమో ఇలా కింద పడిపోయాడు. కానీ మనక్క కింద పడినందుకు బాధపడలే, బెలూన్ను పగలలేదు అని బాధపడుతుంది. బెలూన్ పగలలేదు అని పడిన మనిషి మీదనే ఇలా పడి బెలూన్ను పగలగొడుతుంది. అక్కో, ఈ గేమ్లో నువ్వే విన్ అవుతావు. మరి ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్నాడంట. ఆడేవాడో ఇలాంటోడే అయి ఉంటాడు. ఎండ తగులుతుందని ఎండలోనే ఇలా సెట్ చేసుకున్నాడు. ఒక కవర్లో వాటర్ తీసుకొని వాటిలో ఐస్ క్యూబ్స్ను, ఇలా చల్లని పౌడర్ను, సబ్బును తీసుకొని ఇలా ఎండలోనే స్నానం చేస్తున్నాడు. తెలివంటే ఇదే మరి. పంచపాండవులు ఎంతమందిరా కిట్టప్ప అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురు అని 2000 చూపించినట్టుగా ఉంది మన అన్నయ్య పోటీ. సంగతి ఏంది అంటే ఇక్కడ అప్ప మనకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. 1 నిమిషంలో ఈ లీటర్ వాటర్ బాటిల్ అంతా తాగేస్తా అని చెబుతున్నాడు. అంతే, ఇలా 1 నిమిషంలో తాగేశాడు. క్లాస్ రూమ్ లో పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు కదా. టీచర్ లేని టైం చూసి టేబుల్ ను ఇలా జారుడు బండ చేసేశారు. పిచ్చి పలు రకాలు, వెర్రి 1000 రకాలు. ఎండ తగులుతుందని ఇలా అట్టపెట్టెను నెత్తిన పెట్టుకొని పోతున్నాడు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టాలనుకున్నాడు మన ఈ ఫోటోగ్రాఫర్. అందమైన ప్రదేశాలు ఎన్ని లేవు చెప్పండి ఫోటో తీసుకోవడానికి. అవేం లేనట్టుగా ఇలా వీధి కుక్కతో ఫోటోషూట్ స్టార్ట్ చేశాడు. అవేమో ఇలా ఒక్కసారిగా అటాక్ అనేసాయి. తింటే గారెలే తినాలి, లేదంటే కాలువ పక్కన ఉండే పానీపూరే తినాలి. అవే మనకు చాలా టేస్టీగా ఉంటాయి అబ్బా. ఇక్కడ మనోళ్ళని చూడండి, తిండికి ముందు తగాదాకు వెనకల రెండింటిని కలిపి గురి చూసుకొని ఇలా పానీపూరి పోటీ పెట్టుకున్నారు. ఇక్కడ మనకేమో ఇలా నైస్ గా తింటుంది. ఇంకా మన బ్రదర్ చూడండి, అన్నిటినీ ఇలా నుజ్జి చేసి లడ్డు చేసి నోట్లో పెట్టుకున్నాడు. కందకు లేదు, చెమ్మకు లేదు, తోటకూరకొచ్చిన దురద. కందకు లేని దురద బచ్చల కూరకు ఎందుకు చెప్పండి. మన అన్నయ్య ఈ పక్క ఆడక ఆ పక్క ఆడక మధ్యలో ఇలా సరి సమానంగా లాగుతున్నాడు. ఇదే మరి దురద అంటే. పండుగ తొలినాడు గుడ్డల కరువు, పండగ నాడు అన్నం కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు. ఏంటి ఈ ఫోటో చూపిస్తూ ఇలా చెబుతుంది అనుకుంటున్నారా? ఈ కరువులన్నీ ఇయ్యప్పకే వచ్చినట్టుగా ఉన్నాయి. అడుక్కు తినడం కోసమని ఇయ్యప్ప ఫోటోకు ఇయ్యప్పని ఇలా దండ వేసేసుకున్నాడు. ఇండియా చాలా డెవలప్ అయిపోతుంది. మన పెద్ద అయిన గేమ్ ను ఓ రేంజ్ లో ఆడుతున్నాడు. క్రికెట్ బ్యాట్ ఇచ్చామనుకోండి కోహ్లీని కూడా మించిపోయేలా ఉన్నాడు. కానీ ఇవ్వలేదనుకోండి ఇలా తిరిగి ఇలా రావాలన్నమాట. పాపం ఎలా వెళ్తున్నాడో చూడండి. చూడటానికి మరుగుజ్జోళ్ళ ఉన్న ఈ బుర్రలో గుజ్జు మాత్రం చాలా ఉంచాలి. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అంటే ఎస్ అని, లేకుంటే నో అని కమెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్లుగా ఇలా ఓ రేంజ్లో స్పీడ్గా వస్తుంది. పాపం అంతలో ఇలా స్లిప్ అయిపోయింది. అర్రర్రే అక్క, ఎంత పని జరిగింది అక్కో. వంకర ఎందుకు పుట్టావంటే సక్కనున్న రోజులని ఎక్కిరించడానికి అనిందంట. ఆ వంకర ఎవరో తెలుసా? నేనే మరి. పాపం స్లిప్ అయి పడిపోతే ఇలా ఎక్కిరేయడం అవసరమా చెప్పండి. Don't laugh dear, please.
సూపర్ మ్యాన్ లాగా ఓ రేంజ్లో ఇలా గాలిలో ఎగురుతున్నారు వీళ్ళు. అచ్చం అలాగానే ఎగరాలని వీళ్ళు ట్రై చేశారు. అది కాస్త ఇలా జరిగింది. ఎగిరిపోయిన దూది గాల్లో ఎంతసేపు ఉంటుంది చెప్పండి. పాపం దూదిలా కూడా ఎగరలేకపోయారు. ఇలా చేపలాగా నీళ్ళల్లో తిరుగుతున్నారు. ఏది ఏడుస్తారు? హ్యాపీ టియర్స్ మరి సాడ్ టియర్స్ కింద చూడు. మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి అని కోరుకునే వ్యక్తి ఎవరు చెప్పండి? బస్ కండక్టర్. అదే ప్లీజ్ ఎక్కండమ్మా అని చెప్పేది ఎవరు చెప్పండి? ఆటోవాడు. అంత మర్యాదగా పిలిచినప్పుడు మంచిగా చూసుకోవాలి కదా, అందుకే ఇలా ఆటోకు కూలర్ పెట్టేశాడు. దున్నపోతూ ఈనింది అంటే దూడను ఘాటు గట్టేయమన్నాడంట. ఆడెవడో ఇలాంటోడే అయి ఉంటాడు. పనుకునేది రైల్వే స్టేషన్లో అయితే ఇలా ఏకంగా రైలు పట్టాల మీదే పడక సీనేసేసాడు. ఇలా రైలు వచ్చేసింది. ఎవరి వెర్రి వాళ్ళకు ఆనందం. ఇదేం వెర్రో సామోయ్. హోటల్ అమ్మాయిదే. మన అన్నయ్యకు చదువు అంటే చాలా ఇష్టం అనుకుంటా. కాదు చదివే డేస్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే ఇలా హోటల్కు కూడా 10th ఫెయిల్ అని పెట్టేశాడు. ఎక్కడున్నా సరే జబర్దస్త్గా ఉండాలి. అందుకే ఇలా వెహికల్లో వెళ్తూ కూడా ఆడుకుంటూ వెళ్తున్నారు. అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలాగా పుల్లగా ఉంటుంది అంతే అనే రేంజ్లో ఎప్ప చేసిన దాన్ని చూసి ఏముందిలే అని 1 నిమిషంలో చేసేద్దాం అని అందరూ ఇలా స్టార్ట్ చేశారు. అది మాత్రం రాలేదు. ఆకారం చూసి ఆశపడ్డాడు, కానీ అయ్యకు అందులో పసలేదని తెలిసింది. అందుకే ఇలా ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చేశాడు. ఎంతకు పడకపోయేసరికి ఇలా చేతిలో పెట్టేశాడు. మన బ్రదర్ కలల లోహంలో విహరిస్తూ ఉంటే ఇంతలో ఫ్రెండ్ వచ్చి ఇలా మొహం మీద గిన్నె బోర్లిచ్చి సౌండ్ చేసేశాడు. గాలికి రూపం లేదు, నీరుకు రంగు లేదు, ప్రేమకు చావు లేదు, స్నేహానికి అంతం లేదు. నాకు బుర్ర లేదు, మీకు పని లేదు, చెప్పడానికి ఏం లేదు. అయితే మరి వెళ్ళొస్తా. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.